ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య పూర్తయ్యాయి. తొలుత మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు కార్మికులు ఆయన కుటుంబ సభ్యులు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు, కార్మికులు, పార్టీల కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. వీరికి విపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. చివరకు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ, జేఏసీ నేతలతో పోలీసుల మంతనాలు కొలిక్కి రావడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్లో ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి నర్సంపేట మండలం ముత్తోజిపేటలోని ఆయన కుమార్తె ఇంటికి తరలించారు. అక్కడకు చేరుకున్న ఆర్టీసీ కార్మికులు, విపక్ష నేతలు, శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించి నివాళులు అర్పించేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. దీనికి వారు నిరాకరించగా నర్సంపేట మల్లంపల్లి రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. డిపో వద్దకు తీసుకెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని కార్మికులు ప్రశ్నించారు. ఈ దశలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించి ఆందోళనకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, కార్మికులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం ముత్తోజిపేటకు చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. నర్సంపేట డిపోకు తీసుకెళ్లితేనే శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరుతుందని కార్మికులు, కుటుంబ సభ్యులు చెబుతుంటే పోలీసుల అభ్యంతరం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. భౌతిక కాయాన్ని తరలించేదాకా కదిలేది లేదని భీష్మించారు. ఈ క్రమంలో సంజయ్ కు ప్రభుత్వ ఆదేశాలను పోలీస్ కమిషనర్ వివరించారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సంజయ్ కోరారు. ఈ క్రమంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించేందుకు కార్మికులు అంబులెన్స్ రప్పించి సిద్ధంగా ఉంచుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత అనంతరం శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, జేఏసీ నేతలతో పోలీసులు జరిపిన మంతనాలు కొలిక్కి వచ్చాయి. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. అనంతరం అంతిమయాత్రగా తీసుకెళ్లి చివరి కార్యక్రమాలు పూర్తి చేశారు.